ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చూస్తే జూరాల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించిందే, కోయల్ సాగర్ ఆనాటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించిందే, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఆనాటి ప్రభుత్వాలు కట్టించింది, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాటి ప్రభుత్వాలు కట్టించిందే. వీటన్నిటికీ నీళ్లు బేస్ చేసుకొని తీసుకోవడానికి కావాల్సినటువంటి స్టోరేజ్ కెపాసిటీ పెంచి కట్టినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిందే. మరి మీరు 10 ఏళ్లుగా ఏం చేశారయ్యా? ఏం చేయలేదు. 3 సంవత్సరాల్లో నీళ్లు మారుస్తామని చెప్పారు. ఎక్కడ 3 సంవత్సరాలండి? 10 సంవత్సరాలు అయిపోయి నీళ్లు మారలేదు. ఈ మహబూబ్ నగర్ జిల్లా మీద దృష్టి సారించి ప్రాజెక్టు వారిగా ప్రయారిటైజ్ చేసుకొని నీటిపారుదల, విద్యుత్ శాఖ, విద్య, వైద్యం, రోడ్లు, ఇతరత్రా కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ప్రయారిటైజ్ చేసుకొని పెద్ద ఎత్తున ఈరోజు నిధులు ఖర్చు పెడుతూ అన్నీ క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. డెఫినెట్గా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు కూడా గతంలో జోరాల ఏ రకంగా కాంగ్రెస్ వాళ్ళు పారిచ్చారో, గతంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పారిచ్చాయో, పాలమూరు రంగారెడ్డి సంబంధించిన నీళ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ జిల్లాలో నీళ్లు పారిస్తుంది. దానికి కావలసినటువంటి నిధులన్నీ కూడా సంపూర్ణంగా వెచ్చిస్తాం.